హలో నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సూర్య అండి. సూర్య. ఓకే. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుందండి. దానిలో ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఇలా గోపీనాథ్ చేసిన సేవలు కావచ్చు, గత 10 సంవత్సరాల కేసీఆర్ చేసిన సేవలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఇలా 22 నెలల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన, ఇచ్చిన 6 హామీలతో పాటు 420 420 హామీలు ఇచ్చి అన్నీ కూడా మోసం చేసిండు. కాబట్టి ఈ అన్నీ ఇప్పుడు సరి అయిన బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలంతా కూడా బాగా ఆలోచనలో ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అంటున్నారు, కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ సతీమణి వచ్చారు కాబట్టి ఆమె ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు, బయటికి రాలేదు. ఆమెకు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. మరి ఆమెకు ఓటు వేస్తారని ఎలా భావిస్తున్నారు? ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కు ఉన్నది ఏంటంటే క్యాండిడేట్ అనేది కూడా ముఖ్యం కాదు. ఇలా వాళ్ళ భర్త చేసిన సేవలు కావచ్చు, ఇలా కేసీఆర్ గారిని చూసేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేయమనండి, నవీన్ యాదవ్కు 20,000 ఓట్లు పడేది పోయి 10,000 ఓట్లు తగ్గిపోతాయండి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఓటేస్తే మాకు ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకోవచ్చు కదా, బీఆర్ఎస్ చూస్తే ఇప్పుడు అధికారంలో లేదు. సో వాళ్ళకు ఉన్నది ఏంటి? కాంగ్రెస్. మరి కాంగ్రెస్కి ఓటేస్తారని మనం భావించవచ్చు కదా. ఓకే అండి, అయితే ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఈ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఇలా అభివృద్ధి అనేది జరగదండి. ఇలా అన్నీ గెలిచి ఇలా గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇచ్చిన హామీలన్నీ మోసం చేసి ఈ ఒక్కటి గెలవగానే ఇలా అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుందండి? ఎక్కడ జరుగుద్ది? అసలు ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిన కాడ, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కాడ కూడా నియోజకవర్గానికి ఇప్పటి వరకు తట్టమొరం పోయలేదండి. ఇప్పటి వరకు ఏం చేశారని, ఏం నిధులు ఇచ్చారు, ఏం ఇచ్చిన హామీలు ఏది ఒకటి నెరవేర్చిందని చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో అంతర్గత గొడవలు నడుస్తున్నాయి, దానివల్ల పార్టీకి నష్టం వస్తుంది, అలాగే ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మీరేమంటారు దానికి? అట్లేముండదండి, కేసీఆర్ గారు అంటే పవర్ఫుల్ నాయకుడు. ఇలా కాంగ్రెస్లో ఎన్నో నడుస్తున్నాయి. ఇలా సొంత బిడ్డను కూడా, పార్టీ ముఖ్యం బిడ్డను కూడా సస్పెండ్ చేసినాయంటే మామూలు కాదండి. ఇలా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అట్లాంటి వ్యక్తి కాదు. ఇలా కేసీఆర్ గారికి పార్టీ ప్రజలే ముఖ్యం. ఇలా కుటుంబం కాదు. రేపు తప్పు అవసరమైతే కొడుకు తప్పు చేసినా వెళ్ళగొడతాడు తప్ప ఉంచుకొని కాపాడుకునే అంత క్యారెక్టర్ కాదండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. 1,00,000 పైన ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళంతా కాంగ్రెస్ వైపే ఉన్నారంటున్నారు. ఎందుకంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేసిందంటగా. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా ఆ సైడ్ పోతే మరి మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? బీఆర్ఎస్కి గట్టి దెబ్బ అనుకోవచ్చు కదా మనం? కాదండి, మైనార్టీలను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మైనార్టీ మొత్తం మెజార్టీ ఓటింగ్ అంతా ఇలా బీఆర్ఎస్కే ఉంది. చూడండి మీరు ఎక్కడ కూడా. మేము ఇప్పటివరకు తిరిగిన మైనార్టీ కుటుంబాలంతా దాదాపు బీసీలు ఏ విధంగానైతే వన్ సైడ్ ఉన్నారో మైనార్టీ కూడా వన్ సైడ్ ఉన్నారండి. కానీ బీసీలంతా నవీన్ యాదవ్ సైడ్ ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే వస్తుంది. ఎవరైతే జనరల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసాక రావట్లేదు బయటికి ప్రజలు. మనకి మెయిన్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కీలకం కదా మనకి ఇక్కడ. అవునండి, అవన్నీ కూడా ఇలా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఇలా చూడండి మీరు, ఇప్పుడు కాదు కదా, 11వ తారీఖు వరకు మళ్ళీ మీరు సర్వే రిపోర్ట్లో మీరే చెప్తారు. ఇలా 1 వేలో ఉంటుంది. చూడండి మెజార్టీగా ఇంతకుముందు గోపీనాథ్ గారికి కన్నా 400 మెజార్టీ వస్తుంది. ఈసారి ఎక్కువ వస్తుంది అండి. ఓకే, థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.